రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతి ఏడాది చివర్లో నిర్వహించే బృహత్తర మీడియా సమావేశం ఈమారు 6 గంటలు సాగిందట. స్వదేశీ మీడియా ప్రశ్నల వర్షం కురిపించిందని, పెద్ద సంఖ్యలో పాల్గొన్న విదేశీ విలేకరులు సైతం పలు అంశాల మీద ఆయన నుంచి జవాబులు రాబట్టారని రష్యా ప్రకటించింది. దేశ ప్రజల నుంచి పలు రకాల సమస్యల మీద ఎదురైన ప్రశ్నలకు కూడా ఆయన ఈ సుదీర్ఘ కాలంలో సమాధానమిచ్చారు. మైకు ముందున్నప్పుడు మహోపన్యాసాలు దంచే మహానాయకులు సైతం మీడియాతో ఎదురుగా కూర్చుని మాట్లాడలేక మొహం చాటేస్తుంటే ఎవరో ఏదో అంటారనో అడుగుతారనో వెరవకుండా తోచిన సమాధానాలు ధైర్యంగా చెబుతున్నందుకు పుతిన్ను మెచ్చవలసిందే. ఇటీవల భారత పర్యటన సందర్భంలో కూడా 2 మహిళా పాత్రికేయులకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా మందిని ఆకర్షించింది. పుతిన్ తన వార్షిక విలేకరుల సమావేశంలో విభిన్న రకాల ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో పాశ్చాత్య మీడియా ఆయన్ను ఇరుకున పెట్టేందుకు తెగ ప్రయత్నించింది. ఆయన పాతపాటే పాడారన్నది నిజమే కావచ్చు గాని యుద్ధానికి ప్రధాన కారణమైన నాటో విస్తరణ అంశం మొదలు పాశ్చాత్య దేశాలు ఇప్పటికీ రష్యా పట్ల కక్షపూరితంగా, క్రూరంగా, అవమానకరంగా వ్యవహరిస్తున్నాయన్న వాదనతో, ఉదాహరణలతో ఆయన ప్రశ్నలను బాగానే ఎదుర్కొన్నారు. వెనుకన అతిపెద్ద రష్యా మ్యాప్తో పుతిన్ ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు పలు ఉక్రెయిన్ భూభాగాలు ఈ మ్యాప్లో దర్శనమిస్తున్నాయి. శాంతి చర్చల్లో రష్యా డిమాండ్లకు తలొగ్గని పక్షంలో ఉక్రెయిన్లో మరిన్ని భూభాగాలను వశపరుచుకుంటామని, చారిత్రక భూభాగాలను వదులుకోవడానికి రష్యా సిద్ధంగా లేదని ఇటీవలి సైనికాధికారుల సమావేశంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈ మ్యాప్ ఉందట. అణ్వాయుధ భాండాగారాన్ని బలోపేతం చేయడం, అత్యాధునిక క్షిపణుల సంసిద్ధత గురించి కూడా ఆయన మాట్లాడారు. రష్యా అధ్యక్షుడికి యుద్ధాన్ని ఆపే ఉద్దేశం లేదని, కొత్త సంవత్సరంలో కూడా దానిని కొనసాగించబోతున్న సత్యాన్ని ఈ వ్యాఖ్యలతో విప్పి చెప్పేశారని పాశ్చాత్య మీడియా విశ్లేషించింది. ఇక సర్వ పాపాలకు కారణం ఉక్రెయిన్ అని పుతిన్ ఈ మీడియా సమావేశంలో పాతపాటే పాడడంలో ఆశ్చర్యమేమీ లేదు. తమకే పాపమో తెలీదు అనడం కొత్త కాదు. అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని కాదంటున్న మీరు అటు ఉక్రెయిన్లు, ఇటు రష్యన్లు పెద్ద సంఖ్యలో మరణించడానికి కారకులమని అనుకుంటారా? అటు విదేశీ మీడియా ప్రతినిధి వేసిన ఒక ప్రశ్నకు ఉక్రెయిన్, దానిని పెంచి పోషిస్తున్న పాశ్చాత్య ప్రపంచమే ఈ పరిణామాలన్నిటికీ కారణమని పుతిన్ జవాబిచ్చారు. చర్చలకు తాము వ్యతిరేకం కాదని అంటూనే గత కాలపు డిమాండ్లనే పుతిన్ వల్లించారు. తన భూభాగాలని రష్యా అంటున్న వాటి నుంచి ఉక్రెయిన్ సేనలు వైదొలగడం, అణ్వాయుధాలకు దూరంగా ఉంటూ ఎప్పటికీ నాటోలో చేరబోమంటూ ఉక్రెయిన్ హామీ ఇవ్వడం, ఉక్రెయిన్ సైనిక, రాజకీయ వ్యవస్థల్లో రష్యాకు నచ్చిన రీతిలో మార్పులు చేర్పులు చేయడం వంటివి ఈ డిమాండ్లలో ఉన్నాయి. పుతిన్కు యుద్ధం ఆపే ఉద్దేశం లేదన్న వాదనను అటుంచితే యూరోపియన్ దేశాల వైఖరి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆర్థికంగా దెబ్బతిని ఉన్న ఉక్రెయిన్కు ఆర్థిక సాయం చేసేందుకు యూరోప్లో, ముఖ్యంగా బెల్జియంలో స్తంభింపజేసిన $184 బిలియన్ రష్యా ఆస్తులను ఉపయోగించాలని ఈ దేశాలు ఒక దశలో దూకుడుగా అనుకున్నాయి. ఏకాభిప్రాయం కుదరకనో, ఏ కారణం వల్లనో ఆలోచనను వెనక్కి నెట్టి ఇప్పుడు $90 బిలియన్ రుణాన్ని ప్రకటించాయి. కష్టకాలంలో ఉన్న ఉక్రెయిన్కు ఇది మంచి చోదక శక్తిని ఇస్తుంది. స్తంభింపజేసిన రష్యన్ ఆస్తులను శాంతి చర్చల్లో ఒక ప్రధాన అంశంగా ఉపయోగించి రష్యాను కిందకు దించాలన్నది అమెరికా అధ్యక్షుడి ఆలోచన. ఉక్రెయిన్కు EU ప్రకటించిన ఈ భారీ ఆర్థిక సాయం రష్యాను మరింత మొండికెత్తేలా చేస్తుందన్న భయాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ఎంత ప్రయత్నించినా రష్యా లొంగి రావడం లేదన్నది నిజమే కావచ్చు గాని ఉక్రెయిన్కు ఇలా ఎంతో కాలం సాయం కొనసాగించలేమన్న సత్యంతో పాటు ఇలా చేస్తూ పోతే 5వ ఏట ప్రవేశిస్తున్న యుద్ధాన్ని ఎన్నటికీ ఆపలేమన్నది గ్రహించాలి.